మనము కేసీఆర్ గారి సైనికులం. ఏం చేసిర్రు కేసీఆర్ గారు? మనకు అవకాశం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే అనేకమైన కార్యక్రమాలు మహిళలకు చేసుకున్నాం. ఇలా నిజంగా మీరు ఆలోచించండి, ఒక పేద ఇంటి ఆడపిల్ల గర్భవతి అయితే ఎవరిస్తారమ్మా నెలకు 1000 రూపాయలు? ఇవాళ ఆ పథకాన్ని కూడా తీసేసేంత కర్కోటకమైన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదంటే మరి మనం నాయకురాళ్ళ మహిళల మాట్లాడాలన్నా వద్దా ఒకసారి ఆలోచించి. మన కోసం మనం మాట్లాడుకుంటే సెల్ఫిష్ అవుతాం, స్వార్థపరులు అవుతాం. పక్కోని హక్కుల కోసం మాట్లాడితే నువ్వు పవర్ఫుల్ అవుతావు. అది ఒక మహిళ నాయకురాలుగా ఎదగాలన్నా, నాయకులుగా ఎదగాలన్నా ఆలోచించుకోవాల్సిన అంశం. ఇంకొక మాట అక్క, మా అక్క చెల్లెలకు కూడా నేను చెప్పాలి, టీవీల ద్వారా కూడా ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి చెప్పాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. ఎవరైనా కష్టపడాల్సిందే. ఆడవాళ్ళు ఇంకెక్కువ కష్టపడాలి. లక్షలాది మందిలో ఒక్కరిగా నిలవాలంటే ఎవరైనా కష్టపడాలి. నాకు ఆదర్శం ఇద్దరు అబ్బా ప్రపంచంలో. ఒకటి మార్గరెట్ థాచర్, ఆమె బ్రిటన్కి ప్రధానమంత్రి ఉండే. ఇంకొకటి కేసీఆర్ గారు. ఆ బ్రిటన్ ప్రధానమంత్రి ఉన్నామే ఒక మాట చెప్తుంది. ఏమంటది తెలుసా? ఏదైనా ముచ్చట పెట్టేది ఉంటేనట పని మొగోళ్ళకి అప్పచెప్పాలన్నట. మీద మీద మాట్లాడతారు, కానీ ఆ పని జరగాలంటే మాత్రం ఆడవాళ్ళకే చెప్పానట. ఎందుకంటే ఎంటబడి చేయించుకొని వస్తారు. ఆమె చాలా బలంగా పనిచేసిన నాయకురాలు. ఎంత పెద్ద నాయకుడైనా కడుపు తల్లిలకెళ్ళి నాయకుడుగా పుట్టాడుగా. కేసీఆర్ సార్ పుట్టినప్పుడు పసిబిడ్డగానే పుట్టిండు, కానీ ఇవాళ ఆయన ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడంటే ఆయన పడ్డ కష్టం. సక్సెస్కి షార్ట్ కట్ లేదు. సక్సెస్ కావాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పనిచేయాల్సిందే. ఇవాళకి కూడా మా నాన్న, నేను చూస్తా కదా కేసీఆర్ గారు, కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆయన చూసి నేర్చుకుంటాడు. కొత్త విషయం వచ్చిందంటే చదువుకుంటాడు తను. మనం అది చేయలేదనుకోండి, నిత్యం అధ్యయనం చేయలేదనుకోండి, ఫెయిల్ అయిపోతాం. సో నేను మహిళను కాబట్టి నాకేదో ప్రత్యేకత ఉండాలంటే ఉండదు. అందరం కూడా కష్టపడాల్సిందే. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. మా నాన్న ఇవాళ ఇంత పెద్ద నాయకుడు ఏంటంటే అందులో 2 మహిళల పాత్ర ఉన్నది. ఒకటి మా నాన్న వాళ్ళ అమ్మది, ఇంకొకటి మా అమ్మది. మా అమ్మ ఓపికగా అండగా నాన్నతో నిలబడ్డది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం విడిచిపెట్టి పోయినా కూడా ఆమె ఇంటిని చూసుకున్నది కాబట్టి ఇవాళ వారు అంత పెద్ద నాయకులే. సో మన పాత్ర తెర వెనుక ఉన్నా, తెర మేము ముంగట ఉన్నా తక్కువేం ఉండదు. కాబట్టి మనం ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. మహిళా సాధికారిత అంటే టీవీలకు మహిళ ఏ విధంగా కనబడుతుందో ఆ ముద్ర ఇక్కడ పడుతుంది మగపిల్లలకు. మహిళల మీద క్రైమ్ ఎక్కువైతుందంటే టీవీలలో చూపించే బొమ్మల్ని చూసి మహిళ అంటే ఇట్లా బొమ్మలాగా ఉండాలనుకుంటారు. అట్లా కాదు, అమ్మలాగా ఉండాలని నేర్పించే కల్చరు మనం మొదలు పెట్టాలి. దానికోసం మహిళా నాయకత్వం మనమంతా కూడా తప్పకుండా కృషి చేయాలి. ఇంకోటి ఏముంటుంది, ఇక మనని విడగొట్టాలి ఆడోళ్ళను. అంటే ఏంది? అత్త మీద కోడలు స్కీమ్ వేయాలి, కోడల మీద అత్త స్కీమ్ వేయాలి. ఇవే సీరియల్ ఉంటాయి, కర్మగాలి మనం అవే సీరియల్ చూస్తుంటాం. అంతేనా కదా? సూపర్ హిట్ సీరియల్ అంటే ఏంటంటే అత్త ప్లాన్ చేస్తుంటుంది కోడల్ని ఎట్లా చంపాలో, కోడలు ప్లాన్ చేస్తుంటుంది అత్త. ఎందుకు ఇవి? వాటి మీద మనం ఎందుకు మాట్లాడతలేం? మనం అంత చెడ్డవాళ్ళమ్మా? అత్త వేరు అమ్మ వేరు అవుతుందని? అత్త లేకపోతే మా ఆయన ఎక్కడికెళ్ళి వచ్చిండు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం అది ఆలోచన చేసుకోవాలి కదా. మనం ఎందుకు మనల్ని మనం తక్కువ చేసి చూపించుకోవాలి? మనల్ని తక్కువ చేసి చూపించేటటువంటి వాటిని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? దయచేసి అది ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. మరి వీటన్నిటితో పాటు మనము ఇవాళ ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు మహిళలకు కొన్ని మాటలు ఇచ్చిండ్రు. మరి ఆ మాటలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం చెప్పిర్రు ఆనాడు ఎన్నికల కన్నా ముందు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పారు. మరి ఎట్లా చేస్తారు కోటీశ్వరుల్ని? ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి కోటీశ్వరులు చేస్తారా? కాదు కదా. 650 బస్సులు పెడతామన్నారు ఆర్టీసీలో. ఆర్టీసీయే బాగా నడుస్తలేదు. ఆర్టీసీకే 1800 కోట్లు ఇంకా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ఇలా మహిళలతోని బస్సులు పెట్టించారు. మరి వాళ్ళ కిరాయి టైంకి ఇస్తారా ఇయ్యరా? ఈ విషయం క్లారిటీ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేస్తూ, ఇంకొక పక్క తెలంగాణ సంస్కృతి అయినటువంటి బతుకమ్మను బోనాలను కాపాడుకుంటూ, అన్నిటికన్నా ఎక్కువ మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మన ఆడబిడ్డలకు, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ధైర్యం ఇచ్చే విధంగా మనందరం కూడా ఉండాలని చెప్పి, ప్రతి ఆడబిడ్డకు గౌరవం దక్కాలి, ప్రతి ఆడబిడ్డకు ఆదాయం పెరగాలి, ప్రతి ఆడబిడ్డకు అవకాశాలు రావాలనేటటువంటి కోరికతోని, దానికోసం ఉద్యమించాలనేటటువంటి పిలుపుతోని మీ అందరికీ మళ్ళొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ